రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జైభీమ్ మాల మహాసేన ప్రతినిధి సంపత్ కుమార్ చైతన్యలు తెలిపారు. కడప నగరంలోని జైభీమ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లుగా మాలల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి పోరాటాలు కొనసాగిస్తున్నామన్నారు. ఈ క్రమంలో తమ కార్యకలాపాలు మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, మా జైభీమ్ మాల మహాసేన ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి మాలలకు జరుగుతున్న అన్యాయాలపైన మాలలకు అండగా ఉంటూ, మాలలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, మాలలకు మేము అండగా ఉంటున్నాము అని జైభీమ్ మాల మహాసేన అన్ని విషయాల్లో ముందుండి ఈ 5 సంవత్సరాలు నడిపించాము. నిన్నటి దినము నూతన కార్యవర్గంతో ఇంకా రాష్ట్ర స్థాయిలో మాల మహాసేన సేవలు ముందుకు తీసుకెళ్లాలి అనే నిర్ణయంతో కొత్త కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం ఆధ్వర్యంలో ఇక మీదట మొదటగా కడప నగరం నుంచి కూడా మాల మహాసేన కార్యక్రమాలన్నీ కూడా విస్తృతంగా జరుగుతాయి. ముఖ్యంగా ఈరోజు మా జైభీమ్ మాల మహాసేన ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనే దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మా మాల కులంలో కానీ, దళితులలో కానీ ఎక్కువ మంది పేద, బడుగు, బలహీన వర్గాల వాళ్ళంతా కూడా ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి ఎంతో ఆశతో చదువుల వైపు మొగ్గు చూపి చదువుకుంటున్నారు. ఎక్కడెక్కడో నీట్, లాంగ్ టర్మ్ కోచింగ్లు ఇవన్నీ తీసుకొని ఎప్పుడెప్పుడు మెడికల్ కాలేజీలో చేరాలనే ఉద్దేశంతో సిద్ధపడి ఉండే ఈ సమయంలో మెడికల్ కాలేజీలన్నింటినీ పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆ కార్పొరేట్ ఫీజులు అనేటివి మా దళితులు కానీ, మా మాల కులస్తులు కానీ కట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుందంటే, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల అభివృద్ధి అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? ఒక ప్రైవేట్ కాలేజీలో ఈరోజు చదవాలంటేనే మా సాధారణంగా ఆ ఫీజులు భరించాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. అటువంటిది మెడికల్ చదువులు ప్రైవేటీకరణ చేస్తే సాధారణమైనటువంటి మాకు అవి అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. దీని ద్వారా ఎక్కువగా కూడా మా దళితులు, మా మాల కులస్తులు ఎక్కువ దీనిపైన నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వీరికి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రైవేటీకరణ అనే దానిని, మెడికల్ కాలేజీల అంశాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ ప్రభుత్వ ఫలాలన్నింటినీ కూడా అందరికీ పంచే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఈరోజు చూసినట్లయితే ఒకప్పుడు దళితుల మీద దాడులు జరిగేవి, కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం మాలలు అంటేనే వాళ్ళకు పడట్లేదు. మాలల మీద ఎక్కడ చూసినా కూడా విపరీతమైన దాడులు. సాక్షాత్తు మన ఉప ముఖ్యమంత్రి ఊర్లోనే మాలలపై దాడి జరిగి వాళ్ళని వెలివేస్తే ఇంతవరకు ఆయన నోరు కూడా విప్పని పరిస్థితి ఉంది. లేదా ఆయనకు ఏదైనా వాళ్ళ అధినాయకుడికి ఏదన్నా ప్రమాదం వచ్చింది అంటే వెంటనే వస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు, ఆయనకు అనారోగ్యం అని చెప్పేసి పడుకుంటాడు తప్ప ఇంతవరకు కనీసం మాలలపైన దాడి జరిగితే దాన్ని ఖండించిన పాపన కూడా ఉప ముఖ్యమంత్రి పోలేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఎక్కడ మాలలపైన దాడి జరిగినా కూడా చట్ట ప్రకారము, మాలలకుండే హక్కుల ప్రకారము మేము పోరాడతాం. మాలలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఎక్కడ మాలలకు ఏ అన్యాయం జరగకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుల ప్రకారము మా మాలలకు ప్రతి చోట రక్షణ కల్పించాలి. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఖచ్చితంగా ఆపాలి. అలాగే మా దళిత బిడ్డలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి దోహదపడాలని చెప్పేసి ఈ పత్రికేయ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. మొత్తం ఇప్పుడున్న ప్రభుత్వం మాలలకి ఎంత ద్రోహం చేస్తుందో దాన్ని ఎండగడతాము. దాని విషయంగా మేము ముందుకు పోతాము. అంతా ఒక విషయం మనము గుర్తు చేసుకోవాలి, మాల మహిళలు, మాలల మీద, అందులో మాల మహిళల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్నటి రోజున ఇక్కడ కడపలో మేమేదో చేసుకున్నాము అని అన్నారు. అదే కడపలో జమ్మలమడుగులో ఒక చిన్న పిల్ల ఇష్యూ జరిగినప్పుడు టీడీపీ కార్యకర్తనే పోయి మాట్లాడలేకపోయినారు. మీరు ఒక్కరు కూడా పోయి పరామర్శించలేకపోయినారు. అట్లే మాలల మీద పిఠాపురంలో, అంతేకాకుండా దళిత మహిళ అని చెప్పుకొని తిరిగి అనిత గారు ఉన్నారు కదా, ఆమె ఒకసారి ఆలోచించుకోవాలి. ఆమె నియోజకవర్గంలోని పాయకరావుపేటలో దళితులకు ఎంత హీనంగా కొట్టారంటే అది కూడా మాలవాళ్ళనే వాళ్ళ మీదనే కొట్టారు. అంటే మాలవాళ్ళంటే కూటమి ప్రభుత్వానికి అంత జుగుప్సగా తయారయ్యారా? మాలలు అంటే వాళ్ళకి పడడం లేదా? అట్లాంటప్పుడు మాలల ఓట్లను ఎట్లా మీరు వినియోగించుకున్నారు?
మీరు ఎలా అండి వినియోగించుకున్నారు? వినియోగించుకొని ఎలా ముందుకు పోతా ఉన్నారు? మాల వాళ్ళ మీద మీ ప్రతాపమే. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అన్నారు, ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారు. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న మాలలందరూ ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మన భావితరాలను మనము తాకట్టు పెడతా ఉన్నట్టు ఎస్సీ వర్గీకరణ చేయించుకుంటా ఉంటే. అందరూ కూడా ప్రస్తుతానికి ఏమో పర్వాలేదు, మాకేం కాలేదని మనమంతా కామ్గానే ఉండొచ్చు. కానీ మన భావితరాలకు దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు మనం బాధపడుతూ ఉంటాము, మా నాన్నగారు మా తాతగారు ఏదో చేశారని మన ఖాళీగా బాధపడుతూ ఉంటాము ఏదో ఒక సందర్భంలో. కానీ ఇప్పుడు మనం చేసే తప్పుకు ఫ్యూచర్లో మన పిల్లలు బాధపడాలనా? ఎస్సీ వర్గీకరణ మద్దతుగా ఒక్కరు కూడా బయటికి రాకుండా. కాబట్టి ఒక్కసారి అందరూ ఆలోచించండి, మాలలంతా ఒక్కసారి ఆలోచించి ఏమి దళితులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. విభజించి అంటే అందరూ ఐకమత్యంగా ఉండగలిగితేనే ఏదైనా చేయగలం.